టుడేస్ టాపిక్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, అకార్డింగ్ టు ఇట్స్ ఫంక్షన్ వర్డ్స్ ఆర్ క్లాసిఫైడ్ into different kinds. So parts of speech means words are classified into different kinds based on their function. అవి ఎట్లా పనిచేస్తాయి, ఏమేమి పనిచేస్తాయి అనేటటువంటి దానికి సంబంధించి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి చేసే పని చెయ్యి చేస్తుంది, కాలు చేసే పని కాలు చేస్తుంది, నోరు చేసే పని నోరు చేస్తుంది. ఆ విధంగా కంప్లీట్గా పార్ట్స్ అన్ని కలిపితేనే హ్యూమన్ బీయింగ్. ఎట్లనో ఒక సెంటెన్స్ తీసుకుంటే మనకు డిఫరెంట్ పార్ట్స్ అనేటటువంటి ఉంటాయి. ప్రతి వర్డ్ కూడా అకార్డింగ్ టు ఇట్స్ ఫంక్షన్, వాట్ దే డూ ఇన్ ఏ సెంటెన్స్, అకార్డింగ్ టు ఇట్ వర్డ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్. దే ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మన ఇంగ్లీష్ తెలుగులో అయితే మనకు 5 ఉన్నాయి. కాకపోతే మన ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే మనకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి సార్. సో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి అవి మనకు చూడండి ఏమేమి అనేటటువంటిది చూడండి. ఫస్ట్ వచ్చేసి నౌన్ మనం తెలుగులో నామవాచకం అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రొనౌన్, దీన్నే సర్వనామం అని అంటాం. నెక్స్ట్ వర్బ్ అంటే క్రియ, అంటే మనం చేసేటటువంటి యాక్షన్. ఆల్రెడీ మనం వర్బ్ గురించి మనం చెప్పుకున్నాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి చెప్పుకున్నప్పుడు వర్బ్ గురించి బాగా డీటెయిల్గా చెప్పుకున్నాం. తర్వాత అట్లాగే మనకు 4th వన్ వచ్చేసి అడ్జెక్టివ్ అంటే విశేషణం. ఇది కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్ చెప్పుకున్నప్పుడు అడ్జెక్టివ్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి అడ్జెక్టివ్ని మనము పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని చెప్పేసి మనము చెప్పుకోవడం జరిగింది. సో అన్ అడ్జెక్టివ్ అనేటటువంటిది డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో నౌన్ వచ్చేసి నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఆర్ యానిమల్ ఆర్ అన్ ఐడియా. అన్ ఐడియా కెన్ ఆల్సో బి సెడ్ యాజ్ నౌన్. సో ప్రొనౌన్ వచ్చేసి మనకు ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. మనము ప్రతిసారి మనం నౌన్ రిపీట్ చేయాలంటే బోర్ కొడుతుంది. సెకండ్ టైము, థర్డ్ టైము మనకు కాకుండా ఫస్ట్ సెంటెన్స్ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్లో దానికి రిలేటెడ్గా ఏదైతే ప్రొనౌన్ ఉందో దాన్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఒక ప్లేస్ గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక థింగ్ గురించి కానీ, ఒక యానిమల్ గురించి కానీ, ఒక ఐడియా గురించి కానీ. The word which replaces a noun is called pronoun. So next, third one is verb. A verb is one of the 8 parts of speech. It shows some action or it shows a state of being. So 4th one is adjective. Adjective describes the quality of a noun. We have in my last class I have already told you about what it functions, what work it does, all these things. 8 kinds of adjectives we have discussed in the last class. So next one వచ్చేసి అడ్వర్బ్ అనేటటువంటిది ఒక వర్బ్ను కానీ, అడ్జెక్టివ్ని కానీ, అడ్వర్బ్ని కానీ డిస్క్రైబ్ చేసేటటువంటిదే అడ్వర్బ్ అనమాట. సో అడ్జెక్టివ్కి అడ్వర్బ్ డిఫరెన్స్ ఏమంటే, అడ్జెక్టివ్ క్వాలిటీ ఆఫ్ ఎ నౌన్ తెలియజేస్తుంది, కానీ అడ్వర్బ్ వచ్చేసి కొంచెం ఇదొక్కటే. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మిగతావన్నీ చాలా ఈజీ, ఒక అడ్వర్బ్ మాత్రమే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. దాని గురించి ఈరోజు కొద్దిగా డీటెయిల్గా చెప్తాను నేను. సో అడ్వర్బ్ డిస్క్రైబ్స్ ఏ వర్బ్, అన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. ఇంకో అడ్వర్బ్ గురించి చెప్పడం కానీ, ఒక వర్బ్ గురించి కానీ, అడ్జెక్టివ్, ఈ మూడింటి గురించి డిస్క్రైబ్ చేసేటటువంటిది అడ్వర్బ్. నెక్స్ట్ ప్రిపోజిషన్ అంటే విభక్తి లేదా సంబంధ బోధక పదం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ప్రిపోజిషన్ అనేటటువంటిది ఇట్ షోస్ రిలేషన్ బిట్వీన్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఎనదర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది, కానీ ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్, ఇట్ షోస్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ విత్ అనదర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. దాని గురించి కూడా మనం డీటెయిల్స్గా చెప్పుకుందాం. నెక్స్ట్ కంజంక్షన్ అంటే ఏ వర్డ్ దట్ జాయిన్స్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని, 2 గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కంబైన్ చేసేది కంజంక్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ లైక్ టీ, ఐ లైక్ కాఫీ అన్నప్పుడు ఐ లైక్ టీ అండ్ కాఫీ అంటే నాకు 2 ఇష్టమే అన్నప్పుడు మనం ఐ లైక్ టీ అండ్ కాఫీ అని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా హీ స్టడీడ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్, లేదా హీ డిడ్ నాట్ పాస్. చూడండి, ఇక్కడ ఈ 2 వాక్యాలని ఒక వర్డ్ కలుపుతుంది. దాన్ని ఏమంటామంటే, దాన్ని వచ్చేసి మనము కంజంక్షన్గా చెప్పుకుంటాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అండ్, బట్, బికాజ్, ఆర్, సో, ఎట్,
కంజంక్షన్ గురించి కూడా మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి మనము ఫ్యాన్ బాయ్స్ అని కొన్ని చెప్పుకున్నాం. మనం గుర్తుందో, మీకు గుర్తే ఉండే ఉంటుంది. కాబట్టి కంజంక్షన్స్ గురించి మనము సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ చెప్పుకున్నప్పుడు మనం కంజంక్షన్స్ గురించి చెప్పినాను నేను. అయినా కూడా దీని గురించి కూడా చెప్తాను నేను. ఇవి 3 రకాలు ఉన్నాయి. దేర్ ఆర్ 3 kinds ఆఫ్ కంజంక్షన్స్. వీటి కూడా చెప్తాను నేను. నెక్స్ట్ అట్లాగే లాస్ట్ వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్ అంటాం. అంటే ఇంటర్జెక్షన్ మీన్స్ a word that expresses sudden strong emotions, sudden strong feelings. Oh, wow, alas, hurray, hey, ఇట్లాంటి కొన్ని పదాలు ఉన్నాయి. అలాంగ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవి వాడతాం అన్నమాట. వీటిని ఆశ్చర్యాది బోధకం అని చెప్తాం. ఇంటర్జెక్షన్. సో ఈ విధంగా మనకు 8 parts ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. టుడే వీఆర్ గోయింగ్ టు నో ఇన్ డీటెయిల్ అబౌట్ దీస్ 8 parts ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ వర్డ్స్ అకార్డింగ్ టు ద వర్క్ దే డూ ఇన్ ఎ సెంటెన్స్. సో నౌన్, నామవాచకం, ప్రొనౌన్, సర్వనామం, నెక్స్ట్ వర్బ్, క్రియ, అడ్వర్బ్ విశేషణం, అడ్జెక్టివ్ విశేషణం, అడ్వర్బ్ క్రియా విశేషణం, ప్రిపోజిషన్ విభక్తి లేదా సంబోధక పదం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంజంక్షన్ సముచ్చయ బోధక పదం, మనము 2 వాక్యాలని కలపడానికి ఉపయోగిస్తూ ఉంటాం, లేదా 2 పదాలని కలపడానికి లేదా ఫ్రేజెస్ని కానీ కలపడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ చివరిగా ఉన్నది మనకి ఇంటర్జెక్షన్గా చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో నౌన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి, నౌన్. సో నౌన్ అంటే నామవాచకం. ఇది ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ నేమ్స్ ఎ పర్సన్. ఒక వ్యక్తి పేరు కానీ, ఒక ప్లేస్ పేరు కానీ, ఒక యానిమల్ కానీ, ఒక థింగ్ అంటే ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, నెక్స్ట్ ఐడియా గురించి కానీ మనకు చెప్పేటటువంటిదే నౌన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ పర్సన్స్ తీసుకున్నట్లయితే టీచరు, నెక్స్ట్ స్టూడెంట్, రాజు, డాక్టర్, ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం నౌన్ ప్లేస్ పర్సన్కి సంబంధించి. ప్లేస్కి సంబంధించింది అయితే స్కూల్, ఇండియా, విలేజ్, హైదరాబాద్, ఇట్లా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి యానిమల్స్ తీసుకున్నట్లయితే మనకు డాగ్, టైగర్, ఎలిఫెంట్, హార్స్. థింగ్ తీసుకున్నట్లయితే బుక్, పెన్, టేబుల్, కంప్యూటర్, ఇట్లా వస్తువులకు సంబంధించి, థింగ్స్కి సంబంధించి మనము ఈ విధంగా నౌన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా విషయానికి వచ్చినట్లయితే ఆనెస్టీ, కైండ్నెస్, కరేజ్, బ్యూటీ. సో ఈ విధంగా మనకు పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్, ఐడియా లేదా క్వాలిటీ గురించి సో ఇక్కడ చెప్పాల్సి వచ్చినప్పుడు మనకు నౌన్ గురించి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్స్గా వీటిని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ నేమ్స్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ లేదా ఐడియా. సో సులభంగా పర్సన్, ప్లేస్, యానిమల్ పెట్టుకుంటే థింగ్, ఐడియా పేర్లు చెప్పేదాన్నే మనం నౌను అని అంటాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ నేమ్స్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ. చూడండి, తెలుగులో ఒక వ్యక్తి, స్థలము, జంతువు, వస్తువు లేదా వాళ్ళ పేర్లను చూపించే పదాలని. ఫర్ ఎగ్జాంపుల్ రవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇక్కడ రవి ఇది చెప్పుకోవచ్చు పర్సన్గా. ద టీచర్ అనేటువంటిది కూడా పర్సన్. అవర్ స్కూల్ అనేటటువంటిది ప్లేస్ డిస్క్రైబ్ చెప్తుంది. నెక్స్ట్ ద డాగ్ అనేటటువంటి యానిమల్కి సంబంధించిన వర్డ్. నెక్స్ట్ ఐ బాట్ ఏ న్యూ బుక్ అంటే మెటీరియల్కి సంబంధించినటువంటి నౌను. ఇక్కడ ద ట్రీ అనేటువంటిది థింగ్ కాబట్టి ఇక్కడ అన్నింటికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ బోల్డ్ లెటర్స్లో మీకు నౌన్స్ అనేటటువంటివి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఆనెస్టీ అనేటువంటిది ఒక ఐడియా. మై మదర్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. మదర్ అనేటటువంటిది పర్సన్ ఇక్కడ నౌన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, టైప్స్ ఆఫ్ నౌన్లో కూడా మనకు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే దెర్ ఆర్ నౌన్లో మనకు 5 రకాల నౌన్స్ ఉన్నాయి. ఎన్ని రకాల నౌన్స్ ఉన్నాయంటే 5 రకాలు. ప్రాపర్ నౌను. చూడండి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. దీన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఒక వ్యక్తి పేరు కానీ, ఒక ప్లేస్ నేమ్ కానీ.
ఫర్ ఎగ్జాంపుల్ రవి, సీత, ఇండియా, హైదరాబాద్. సో ప్రాపర్ నౌన్స్ అంటాం మనం వీటిని. ప్రాపర్ నౌన్ మీన్స్ ఒక వ్యక్తి పేరు కానీ ఒక ప్లేస్ పేరు కానీ తెలియజేసేదే ప్రాపర్ నౌన్. సో ఏ ప్రాపర్ నౌన్ డిఫైన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి ఎగ్జాంపుల్స్. రవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, రవి, సీత, ఇండియా, హైదరాబాద్. తాజ్ మహల్ అనేటువంటిది కూడా ప్లేస్ కాబట్టి ఇట్స్ ఎ ఫేమస్ మాన్యుమెంట్. ఇది నౌన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. చూడండి కామన్ నౌన్. సరే, కామన్ నౌన్ వచ్చేసి జాతి వాచక నామవాచకం అంటారు దీన్ని. సో ఏ కామన్ నౌన్ ఈజ్ ద జనరల్ నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్. బాయ్ అంటే బాయ్ వేరే పేరు ఉంటుంది. పేరు కాకుండా మనము ఇలా అడ్రస్ చేస్తాం. బాయ్, టీచర్, స్కూల్, డాగ్, బుక్. ఈ విధంగా కొన్ని వర్డ్స్ అనేటటువంటివి ఉంటాయి మనకు. వాటిని మనం కామన్ నౌన్స్గా చెప్పుకోవచ్చు. ఏ కామన్ నౌన్ ఈజ్ ఏ జనరల్ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, పర్సన్, థింగ్, యానిమల్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. బాయ్ ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ బాయ్ అనేటటువంటిది కామన్ నౌన్ కిందకి వస్తుంది. టీచర్ కావచ్చు, స్కూల్ కావచ్చు, కామన్గా చెప్పేటటువంటి ఈ నౌన్స్గా చెప్పవచ్చు అనమాట మనం. నెక్స్ట్ వచ్చేసి కలెక్టివ్ నౌన్. సో కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ అనమాట. కలెక్టివ్ మీన్స్ నేమ్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ యానిమల్స్, గ్రూప్ ఆఫ్ థింగ్స్కి మనము అప్లై చేసేటటువంటి కొన్ని పదాలు ఉంటాయి. వాటిని సమూహ వాచక నామవాచకం అంటాము. డెఫినేషన్ వచ్చేసి ఏ కలెక్టివ్ నౌన్ నేమ్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్స్ ఆర్ థింగ్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్, క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. తర్వాత వచ్చేసి ఫ్యామిలీ, మెంబర్స్ ఆఫ్ ఏ హౌస్. ఈ విధంగా హెర్డ్, ఇలాంటి కొన్ని జంతువులకు మనం వాడుతుంటాం హెర్డ్ అని. ఫ్లాక్, బర్డ్స్కి వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనము ఏ టీమ్, అవర్ టీమ్ వన్ ద మ్యాచ్, ద క్లాస్ లిజన్డ్ కేర్ఫుల్లీ, మై ఫ్యామిలీ లివ్స్ ఇన్ హైదరాబాద్. ఫ్యామిలీ ఈజ్ ఏ టీమ్ అనమాట. ఇది ఒక గ్రూప్, సమూహంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కలెక్టివ్ నౌన్ అన్నమాట. ఇది మెటీరియల్ నౌన్. చూడండి, మెటీరియల్ మీన్స్ మన వస్తువులు ఏదైనా ఉంటాయి, గోల్డ్, సిల్వర్, వుడ్, ఐరన్, ఇలాంటివన్నీ కూడా, కాటను, వీటన్నిటిని మనము మెటీరియల్ నౌన్గా చెప్పుకోవచ్చు. మెటీరియల్ నౌన్ నేమ్స్ ఏ సబ్స్టాన్స్ ఆర్ మెటీరియల్ ఫ్రమ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్. వస్తువులు తయారవుతూ ఉంటాయి. గోల్డ్ నుంచి మనకు కొన్ని ఆర్నమెంట్స్ తయారవుతుంటాయి, సిల్వర్ నుంచి ఆర్నమెంట్స్ తయారవుతుంటాయి, వుడ్ నుంచి మన ఫర్నిచర్ తయారవుతుంటుంది. ఇట్లాంటి మెటీరియల్ని నౌన్ని మనం ఏమంటామంటే వీటిని మెటీరియల్ నౌన్ అంటాం. వీటి నుంచి చూడండి ఎగ్జాంపుల్, ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అన్నప్పుడు గోల్డ్ అనేది మెటీరియల్ నౌన్. ద స్పూన్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్వర్ అనేటటువంటిది మెటీరియల్. నెక్స్ట్ ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ ఈజ్ ఆల్సో మెటీరియల్. ఈ విధంగా ఐరన్ ఈజ్ స్ట్రాంగ్ మెటల్. ఫార్మర్స్ గ్రో కాటన్ అనేటటువంటిది కూడా మెటీరియల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా నౌన్స్ అనేటటువంటివి 5 రకాలు ఉన్నాయి మనకు. అబ్స్ట్రాక్ట్ నౌన్. చూడండి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే భావవాచక పదాలు. అంటే ఇవి ఒక భావాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ నేమ్స్ ఏ క్వాలిటీ, ఫీలింగ్, ఐడియా, క్వాలిటీ అని తెలియజేసేదే అబ్స్ట్రాక్ట్ నౌన్గా చెప్పుకోవచ్చు. ఆనెస్టీ. అబ్స్ట్రాక్ట్ అంటే మనకు కంటికి కనిపించదు. ఇది యాక్చువల్గా ఇవి కంటికి కనిపించవు. ఇప్పుడు మెటీరియల్ నౌన్ మనం దాన్ని తాకొచ్చు అనమాట. కానీ ఆనెస్టీ అనేటటువంటిది మనకు కనిపించదు, తర్వాత వచ్చేసి వినిపించదు, దాన్ని చూడలేమన్నమాట దాన్ని. సో ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ నేమ్స్ ఏ క్వాలిటీ లేదా ఫీలింగ్, ఐడియా, స్టేట్. సో ఈ విధంగా మనకు బ్రేవరీ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, విజ్డమ్ కావచ్చు,
మనకు కైండ్నెస్ కావచ్చు. ఈ విధంగా కొన్ని యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేటటువంటి ఉంటాయి. అంటే భావం అనమాట. భావవాచక నామవాచకాన్ని యాబ్స్ట్రాక్ట్ నౌన్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి కొన్ని టైప్స్ ఆఫ్ నౌన్స్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏమేమి ఉన్నాయి. అవి ప్రాపర్ నౌను, కామన్ నౌను, కలెక్టివ్ నౌను, యాబ్స్ట్రాక్ట్ నౌను, మెటీరియల్ నౌను, కౌంటబుల్ నౌను. చూడండి కౌంటబుల్ నౌన్ చూడండి, సింగులరా ప్లూరలా అనేటటువంటిది తెలియజేసేది కౌంటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ బుక్, ఇది ఒకటే ఉంది, 4 పుస్తకాలు ఉంటే బుక్స్ అంటాం. సింగులర్ ప్లూరల్ అని చెప్పేసి మనము బుక్స్, పెన్స్, యాపిల్స్, ఈ విధంగా. అన్కౌంటబుల్ నౌన్ చూడండి ఇక్కడ మిల్క్, రైస్, ఇన్ఫర్మేషన్, వీటిని మనము కొలవలేము అనమాట, కౌంట్ చేయలేము. సో దే ఆర్ కాల్డ్ అన్కౌంటబుల్ నౌన్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నౌన్ అయిన తర్వాత మనకు ప్రొనౌన్ అనేటటువంటి దీన్ని సర్వనామం అని కూడా అంటాం. సో ఈ ప్రొనౌన్ అనేటటువంటిది నౌన్ ప్లేస్లో మనం వాడతాం. సో ఫస్ట్ నౌన్ వాడటం, తర్వాత సెకండ్ టైం మనం ప్రొనౌన్ అనేటువంటిది వాడటం జరుగుతుంది. రిపీటెడ్ సెంటెన్సెస్లో పదాన్ని, ఒక పేరును మనం ఉచ్చరించాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి, రవి ఈజ్ ఎ టీచర్, రవి టీచర్స్ ఇంగ్లీష్, రవి కమ్స్ టు స్కూల్ రెగ్యులర్లీ. ఇట్లా ప్రతిసారి రవి రవి అని చెప్పడం వల్ల మనకు బోర్ వస్తుంది. అందుకే ఇట్ ఈస్ బెటర్ టు సే రవి ఈజ్ ఎ టీచర్, he teaches English, he comes to school regularly. So here he is used instead of Ravi. So ఆ విధంగా మనము నౌన్ అనేటటువంటి నౌన్ రీప్లేస్ చేసేటటువంటిది, నౌన్కు బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ వాడేటటువంటి వర్డ్ని మనము ప్రొనౌన్గా చెప్పుకోవచ్చు. సో నౌన్ మళ్ళీ ఉపయోగించకుండా దాని స్థానంలో ఉపయోగించే పదాన్ని ప్రొనౌన్ అని అంటాం. ప్రొనౌన్స్ మేక్ అవర్ సెంటెన్సెస్ షార్టర్, క్లియరర్ అండ్ ఈజియర్ టు అండర్స్టాండ్. సో ఇక్కడ మనకు కొన్ని కామన్ ప్రొనౌన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఐ, we, you, he, she, it, they, me, us, him, her. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. మై, అవర్, యువర్, హిజ్, దేర్, దిస్, దట్. ఈ విధంగా మనకు కొన్ని కామన్ ప్రొనౌన్స్ అనేటటువంటివి ఉన్నాయి. వీటిని మనము వాడుతుంటాం. నెక్స్ట్ చూడండి, చూడండి ఎగ్జాంపుల్, ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ టు అవాయిడ్ రిపిటేషన్. సో మనం మళ్ళీ వాడకుండా నౌన్ని టు అవాయిడ్ రిపిటేషన్ అంటే ఏమి, బదులుగా నామవాచకానికి బదులుగా మనము ఆ యొక్క ఈ ప్రొనౌన్ అనేటువంటి దాన్ని వాడతాం. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్, హీ ప్లేస్ క్రికెట్ ఎవరీ ఈవినింగ్, సో షీ రీడ్స్ స్టోరీ బుక్స్, ఇట్ ఈజ్ రైనింగ్ అవుట్ సైడ్. చూడండి ఇక్కడ ఇట్ అనేటటువంటిది, వై అనేటటువంటిది, దే అనేటువంటిది, ద టీచర్ కాల్డ్ మీ అనేటువంటిది. నెక్స్ట్ ఐ మెట్ హిమ్, ఐ అనేటువంటిది కూడా ఇక్కడ ప్రొనౌన్. సో ద ప్రిన్సిపల్ కంగ్రాచులేటెడ్ దెమ్, దేర్, ఇవన్నీ కూడా మనకు ప్రొనౌన్స్ చెప్పుకోవచ్చు. చూడండి ప్రొనౌన్స్ కూడా మనకు రకాలు ఉన్నాయి. నౌన్ ఏ విధంగా అయితే రకాలు ఉన్నాయి, మనకు ప్రొనౌన్స్ కూడా మనకు రకాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ గా చెప్పుకోవచ్చు. రిఫ్లెక్సివ్, సెకండ్ వన్ వచ్చేసి పొసెసివ్, మైన్, యువర్స్, అవర్స్, మీది, నాది, మనది, వాళ్ళది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం పొసెసివ్ అంటే ఇది నాకు సంబంధించింది, ఇది నాది అని, ఇది నీది, మీది, మనది, అందరిది, దేర్స్, వాళ్ళది. అలా పొసెసివ్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన క్వశ్చన్ తెలియజేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో మై సెల్ఫ్, నా అంతటా నేనే, నీకు నీవుగా. నెక్స్ట్ యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్. ఆ విధంగా మనకు రిఫ్లెక్స్ అంటే ఏమి, తనంతట తాను, ఎవరు ప్రమేయం లేకుండా అన్నప్పుడు మనము రిఫ్లెక్సివ్గా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి డెమాన్స్ట్రేటివ్, దిస్, దట్, దీస్, దోస్, అవి, ఇవి అని
డెమాన్స్ట్రేట్ చేయడానికి, చూపించడానికి మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ వాడుతుంటాం. అట్లాగే క్వశ్చన్స్ అడగడానికి హూజ్, విచ్ అని. అట్లాగే రిలేటివ్ ప్రొనౌన్ వచ్చేసి మనకు ఉన్నాయి కొన్ని. హూ, విచ్, దట్ అనేటటువంటివి రిలేటివ్ ప్రొనౌన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ద బాయ్ హూ ఈజ్ రీడింగ్ ఈజ్ మై ఫ్రెండ్. అక్కడ ఒక పిల్లవాడు పుస్తకం చదువుతున్నాడు. ఆ చదువుతున్నటువంటి వ్యక్తి మై ఫ్రెండ్. ఎవరైతే అక్కడ పుస్తకం చదువుతున్నారో ఆ పిల్లవాడు హీ ఈజ్ మై ఫ్రెండ్ అని మనం ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ ని ఉపయోగించి చెప్తుంటాం. హూ, విచ్, దట్ అనేటటువంటి పదాలను రెండు వాక్యాలను కలపడానికి యూజ్ చేస్తాం. ఇక్కడేమో క్వశ్చన్ అడగడానికి WH వర్డ్ యూజ్ చేస్తాం. సో బిగినింగ్ లో వచ్చిందంటే అది క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయితే అది రిలేటివ్ ప్రొనౌన్ గా మనం చెప్పొచ్చు, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ గా చెప్పొచ్చు. అదే మధ్యలో రెండు వాక్యాలను కలపడానికి వచ్చినప్పుడు దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో సమ్ అని, ఎనీబడి, నో బడి, ఇట్లా ఇండెఫినేట్ అనమాట. ఎవరు తెలియదు మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. సమ్ వన్ బ్రోక్ ద విండో, సమ్ వన్ ఎంటర్డ్ మై హౌస్ అంటే ఎవరో తెలియకుండా మా ఇంట్లోకి జ్వరపడ్డాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ లైక్ సమ్ వన్, ఎనీ వన్. ఎవరికైనా ఆన్సర్ తెలుసా? ఖచ్చితంగా అయితే మనం చెప్పలేము. సో ఇండెఫినెట్. నో బడీ ఈజ్ ఇన్ ద క్లాస్ అన్నాం అనుకోండి, నో బడీ అనేటటువంటిది మనకు ఇండెఫినెట్ ప్రొనౌన్లో చెప్పుకోవచ్చు. ఇదంటే పర్సనల్ ప్రొనౌన్స్ అనేటటువంటి పొసెసివ్, పర్సనల్, పొసెసివ్, రిఫ్లెక్సివ్, డెమాన్స్ట్రేటివ్, ఇంట్రాగేటివ్, రిలేటివ్ అండ్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అని మనం కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనకు. చూడండి, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్. ఇక్కడ చూడండి, రిఫ్లెక్సివ్, షీ హర్ సెల్ఫ్ ఫినిష్డ్ ద హోంవర్క్ అంటే ఎవరి సహాయం లేకుండా తనకు తాను కానీ, హిమ్ సెల్ఫ్, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఇట్లా రిఫ్లెక్సివ్. డెమాన్స్ట్రేటివ్ వచ్చేసి 4 దిస్, దట్, దీస్, దోస్ అని మనం పాయింట్అవుట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇంట్రాగేటివ్, నెక్స్ట్ రిలేటివ్, ఇండెఫినేట్, ఇవన్నీ కూడా మనకు ప్రొనౌన్స్ రీప్లేస్ నౌన్స్ అండ్ మేక్ అవర్ సెంటెన్సెస్ షార్టర్, క్లియరర్ అండ్ బెటర్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో అట్లాగే మనకు ఇక్కడ చూడండి, వర్బ్ గురించి మనం చాలా చెప్పుకున్నాం. మనము చూడండి, వర్బ్ అనేది ఏం చేస్తుందంటే, వర్బ్ ఈజ్ ఎ వర్డ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇట్ షోస్ అన్ యాక్షన్, ఇట్ షోస్ ఇట్స్ స్టేట్ ఆర్ కండిషన్. ఒక పని లేదా స్థితిని తెలిపే పదాన్ని మనము వర్బ్ అని అంటాము. సో ఈ వర్బ్ కెన్ షో యాక్షన్, స్టేట్, కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ రన్స్ అన్నప్పుడు అతను యాక్షన్ అంటే అతను ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, వాట్ ఈస్ హీ డూయింగ్ అంటే హీ రన్స్. వాట్ డస్ హీ డూ అంటే హీ రన్స్. హీ ఈజ్ హ్యాపీ. స్టేట్ ఎట్లా ఉన్నాడంటే ఈ స్థితిని తెలియజేస్తాను అనమాట, ఈజ్ అనేటటువంటిది. చూడండి, ఈజ్ అనేటటువంటిది. అట్లాగే ఇక్కడ హీ ఈజ్ సిక్ అనేటువంటిది కూడా కండిషన్ తెలియజేస్తుంది. స్టేట్, సిక్ రెండు కూడా ఇక్కడ స్థితిని తెలియజేసేటటువంటి పదాలు మనం వర్బ్ అంటాము. సో ఇది మెయిన్ వర్బ్స్. సో వర్బ్స్ని మనం క్లాసిఫై చేసుకున్నాం. వర్బ్స్ని మెయిన్ వర్బ్స్ అని, హెల్పింగ్ వర్బ్స్ అని, ఇట్లా రకరకాలుగా ట్రాన్సిటివ్ వర్బ్ అని, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని. వర్బ్ యొక్క చేంజ్ని బట్టి కూడా మనం వర్బ్ని 3 రకాలుగా ఉన్నాయి. స్ట్రాంగ్ వర్బ్స్ అని, వీక్ వర్బ్స్ అని, వర్బ్స్ ఆఫ్ నో చేంజ్ అని, ఇట్లా మనము డిఫరెంట్ ఉన్నాయన్నమాట. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రన్ పరిగెత్తడం, వాక్ నడవడం, ఈట్ తినడము, రైట్ రీడ్, నెక్స్ట్ వచ్చేసి సింగ్, డాన్స్, ప్లే, ఇవన్నీ కూడా యాక్షన్ వర్బ్స్. ఇవన్నీ ఈజ్ ఆర్ మెయిన్ వర్బ్లో వచ్చినాయి అనుకోండి. డూ, డస్, లేకపోతే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇట్లా వచ్చినప్పుడు అవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మెయిన్ వర్బ్స్గా పనిచేస్తూ ఉంటాయన్నమాట. హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తాయి అవి. హెల్పింగ్ వర్బ్ గాను మెయిన్ వర్బ్ గాను రెండు పనిచేస్తాయి అనమాట. సో వర్బ్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. బాగా గమనించాలి ఇక్కడ. దే టెల్ అస్ వాట్ హ్యాపెన్స్. సో వర్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ జస్ట్ లైక్ ద హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ అని మనం ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ
ఇక్కడ చూడండి వర్బ్ గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ద బాయ్ రన్స్ ఫాస్ట్, ద బాయ్ రన్స్ ఫాస్ట్ అంటే పిల్లవాడు ఏం చేస్తున్నాడు, పరిగెత్తున్నాడు. సో హీ రన్స్. సో షీ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ బోల్డ్ లెటర్స్ అన్నీ కూడా మనకు వర్బ్స్ ఉన్నాయి. దే ప్లే ఫుట్బాల్, దే ప్లే ఫుట్బాల్ ఎవ్రీ ఈవినింగ్. మై ఫాదర్ డ్రైవ్స్ ఏ కార్. చూడండి ద బేబీ క్రైస్ లౌడ్లీ. ఏం చేస్తుంది బేబీ అంటే గట్టిగా ఏడుస్తోంది. అట్లాగే షీ చూడండి షీ వీ స్టడీ ఇంగ్లీష్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు మనము ఇంగ్లీషు నేర్చుకుంటాము. నెక్స్ట్ బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. బర్డ్స్ ఏం చేస్తున్నాయంటే గాల్లో ఎగురుతున్నాయి. ద డాగ్స్ బార్క్ అట్ స్ట్రేంజర్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ చూడండి. వర్బ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ చూడండి హెల్పింగ్ వర్బ్స్. వర్బ్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మోడల్ ఆక్సిలరీస్ అని చెప్పి. ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ మనకు. ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట, సెంటెన్స్ కంప్లీషన్లో హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ షీ రీడింగ్ అంటే మనకి ఇక్కడ టైం అనేటువంటిది తెలీదు. మనం ఈజ్ వాడితే ఒక అర్థం వస్తుంది, వాజ్ వాడితే ఒక అర్థం వస్తుంది, విల్ బి వాడితే ఇంకొక అర్థం వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తాయి కాబట్టి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అన్నాము. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఇవి కూడా హెల్పింగ్ వర్బ్సే, కాకపోతే ఇవి రెండో రకం. చూడండి కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, నెక్స్ట్ విల్, వుడ్, మస్ట్, ఆట్, టు, నీడ్, డేర్ అని ఇలా ఉన్నాయి కొద్దిగా. చూడండి ఇక్కడ షీ ఈజ్ రీడింగ్ అనేటువంటిది ఇక్కడ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. హ్యావ్, హ్యాజ్, డిడ్ యూజ్ చేస్తే డూ వర్బ్స్, వి వర్బ్స్, హ్యావ్ వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అంటాం. వీటిని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని అంటాం. చూడండి ఇక్కడ యూ కెన్ డూ ఇట్ అంటే నువ్వు చేయగలవు. వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అంటే చూడండి ఇక్కడ నువ్వు తప్పనిసరిగా పెద్దవాళ్ళని గౌరవించాలి. నెక్స్ట్ స్టూడెంట్స్ మస్ట్ ఒబే ద రూల్స్ అంటే విద్యార్థులు తప్పనిసరిగా రూల్స్ పాటించాలి. ఇట్ మే రెయిన్ అంటే వర్షం రావచ్చు. సో దే హెల్ప్ ద మెయిన్ వర్క్ టు షో టైమ్, యాక్షన్ అండ్ పాసిబిలిటీ అని తెలియజేసేటివే ఇదిగా చెప్పుకోవచ్చు అన్నమాట. చూడండి టైప్స్ ఆఫ్ వర్బ్స్. వర్బ్స్ని మనము టైప్స్ ఆఫ్ వర్బ్స్లో మనము చూడండి బేస్డ్ ఆన్ చేంజ్. బేస్డ్ ఆన్ చేంజ్ అంటే వాటి యొక్క మార్పు అంటే ప్రజెంట్లో, పాస్ట్లో, పాస్ట్ పార్టిసిపుల్లో వాటి యొక్క చేంజ్ని బట్టి అది ప్రజెంట్లో ఎలా ఉంది, పాస్ట్లో ఎలా ఉంది, పాస్ట్ పార్టిసిపుల్లో ఎట్లా మారుతుంది అనేటువంటిది దాన్ని బట్టి వర్బ్స్ని మనము 3 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి స్ట్రాంగ్ వర్బ్స్ అని, వీక్ వర్బ్స్ అని, వర్బ్స్ ఆఫ్ నో చేంజ్ అని అంటారు. చూడండి ఇక్కడ సేమ్ ప్రజెంట్ ఫామ్లో ఏదైతే వచ్చిందో పాస్ట్ ఫామ్లో అదే వచ్చింది, పాస్ట్ పార్టిసిపుల్లో అట్లాగే వచ్చింది. కట్, 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 పుట్, 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 హిట్, 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 లెట్, లెట్, లెట్ అని మనకు 3 రకాలు వచ్చినాయి. ఇక్కడ చూడండి స్ట్రాంగ్ వర్బ్స్ చేంజ్ దేర్ స్పెల్లింగ్ ఇన్ ద పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. చూడండి ఇక్కడ సింగ్ ఉంది, సాంగ్ అయింది, సంగ్ అయింది. ఇక్కడ ప్రజెంట్ లో ఒక రకంగా, పాస్ట్ లో ఒక రకంగా, పాస్ట్ పార్టిసిపుల్ ఒక. సో డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. చూడండి డ్రైవ్, డ్రోవ్, రిటర్న్. సో డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్, రైడ్, బిగిన్, బిగాన్, బిగన్. సో ఈ విధంగా స్ట్రాంగ్ వర్బ్స్ అనేవి బ్రోకన్. ఈ విధంగా మనకు వర్బ్స్ అనేటటువంటివి స్ట్రాంగ్ వర్బ్స్ అంటాము, లేదా వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండి. ఎందుకంటే ఇవి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. చూడండి ఎక్స్క్యూజ్ మేడం ప్లీజ్. చూడండి సింగ్, సాంగ్, సంగ్. చూడండి ఇక్కడ ఇవి చేంజ్ అవుతాయి అన్నమాట. సో స్ట్రాంగ్ వర్బ్స్ చేంజ్ దేర్ స్పెల్లింగ్ ఇన్ ద పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. స్పెల్లింగే మారిపోతుంది ఇక్కడ. కానీ ఇక్కడ
వీక్ వర్బ్స్ ఏమంటే రెగ్యులర్ వర్బ్స్, వీటిని రెగ్యులర్ అంటాం. అంటే ఇక్కడ మనం డి కానీ ఈడి కానీ యాడ్ చేస్తాం. చూడండి ఇక్కడ వాక్డ్ వాక్డ్, ప్లేయిడ్ అంటే ఇవి సేమ్ ఉంటాయి, రెగ్యులారిటీ ఉంటుంది అనమాట. స్పెల్లింగ్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ సేమ్ ఉంటుంది. ఇక్కడ దీనికి డి బేస్డ్ ఆన్ చేంజ్ వర్బ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 kinds: స్ట్రాంగ్ వర్బ్స్, వీక్ వర్బ్స్, వర్బ్స్ ఆఫ్ నో చేంజ్. అదర్వైజ్ దే ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్ అండ్ వర్బ్స్ ఆఫ్ నో చేంజ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో అండర్స్టాండింగ్ దీస్ టైప్స్ helps us use verbs correctly and improve our English అన్నమాట. చూడండి టైప్స్ ఆఫ్ వర్బ్స్ లో చూడండి, టైప్స్ ఆఫ్ వర్బ్స్ లో మనం ఆల్రెడీ వాయిస్ నేర్చుకున్నప్పుడు వర్బ్ లో 2 రకాలు ఉంటాయని చెప్తున్నాం. టైప్స్ ఆఫ్ వర్బ్స్ లో ట్రాన్సిటివ్ వర్బ్ అని, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని. ట్రాన్సిటివ్ వర్బ్ ని సకర్మక క్రియ అని, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ని అకర్మక క్రియ అని అంటుంటాం. సో ఏ వర్బ్కి అయితే పక్కన ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ఏమన్నాము, ట్రాన్సిటివ్ వర్బ్ అన్నాము. సో స్ట్రక్చర్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ. దీనికి ఇది కంప్లీట్ బై మీనింగ్. ఏది ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఇట్ ఈస్ కంప్లీట్ బై మీనింగ్. షీ రైట్స్ అన్నప్పుడు మనకు పక్కన ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉంటేనే మనకు పూర్తి అర్థం అవుతుంది, ఆబ్జెక్ట్ లేకపోతే పూర్తి అర్థం అవ్వదు. షీ రైట్స్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ అని వస్తుంది. హీ కిక్డ్, రామ్ కిక్డ్ అంటే వాట్ అని వస్తుంది. దే బాట్ వాట్ అనే క్వశ్చన్ వస్తుంది, వాట్ కానీ హూ కానీ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ట్రాన్సిటివ్ వర్బ్ పొసెసెస్ an ఆబ్జెక్ట్, whereas intransitive verb does not need an object. సో వర్బ్ని ఎన్ని రకాలు డివైడ్ చేసుకున్నాం చూడండి. ఒకటి హెల్పింగ్ వర్బ్స్ అని, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని, తర్వాత చేంజ్ని బట్టి, బేస్డ్ ఆన్ చేంజ్ని బట్టి రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, వర్బ్స్ ఆఫ్ నో చేంజ్ అని, స్ట్రాంగ్ వర్బ్స్, వీక్ వర్బ్స్, వర్బ్స్ ఆఫ్ నో చేంజ్ అని అట్లా డివైడ్ చేసుకున్నాం. అట్లాగే టైప్స్ ఆఫ్ వర్బ్స్లో ఇది కూడా ఒక రకము ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేటటువంటిది మనకు అదొక రకమే చెప్పవచ్చు అనమాట. చూడండి అడ్జెక్టివ్ అంటే చూడండి అడ్జెక్టివ్. సో 4th వన్ వచ్చేసి అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ అనేటువంటిది డిస్క్రైబ్స్, గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే క్వాలిటీ, సైజు, కలరు, నంబరు, క్వాంటిటీ మొదలైనవన్నీ కూడా మనము అడ్జెక్టివ్కి సంబంధించి మనము చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్ గురించి మాట్లాడుతున్నాము. ఎలా ఉంది అది అంటే బ్యూటిఫుల్. ఒక అబ్బాయి గురించి మాట్లాడుతుంది, ఏ టాల్ బాయ్ అంటున్నాం. టాల్ అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ పిల్లవాడికి సంబంధించిన గుణంగా చెప్పుకోవచ్చు. ఏ రెడ్ కార్ అంటున్నాం. చూడండి కార్ ఇట్ ఈజ్ ఇన్ రెడ్ కలర్. సో కలర్ గురించి మాట్లాడుతున్నాం, నంబర్ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత అట్లాగే సమ్ వాటర్, కొంత వాటర్ అనేటటువంటిది ఈ విధంగా క్వాంటిటీని తెలియజేసేది, ఒపీనియన్ తెలియజేసేది, తర్వాత హైట్ని తెలియజేసేది. ఈ విధంగా మనకు డిఫరెంట్ కలరు, షేపు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అడ్జెక్టివ్స్ మేక్ అవర్ సెంటెన్సెస్ మోర్ మీనింగ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అన్నమాట. అడ్జెక్టివ్స్ అనేటువంటివి మన సెంటెన్స్ని మోర్ మీనింగ్ఫుల్ అండ్ ఎక్కువ అర్థాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా మనకు చెబుతాయి అన్నమాట. సో అడ్జెక్టివ్ ఇస్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఆర్ దట్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అది నౌన్ అవ్వచ్చు లేకపోతే ప్రొనౌన్ అన్న కావచ్చు. సో అడ్జెక్టివ్ మీన్స్ విశేషణము. నెక్స్ట్ వచ్చేసి adjective.
సో రైట్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది ఈరోజు నాకు. ఓకే, సో అడ్వర్బ్ గురించి చెప్పుకుందాం. సో అడ్వర్బ్ అనేటటువంటిది ఏం చెప్తుందప్ప అంటే ఈరోజు కొద్దిగా అడ్వర్బ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. సో అడ్వర్బ్ మాడిఫైస్ ఏ వర్బ్. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే వర్బ్ గురించి కానీ, అడ్జెక్టివ్ గురించి కానీ, ఇంకొక అడ్వర్బ్ గురించి కానీ, మూడింటి గురించి మనకు మిగతా అన్నీ ఈజీనే, కాకపోతే ఇది ఒక్కటి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాకపోతే ఇవి 5 రకాలు ఉన్నాయి, వీటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ రన్స్ క్విక్లీ, అతను పరిగెడుతున్నాడు. ఇక్కడ వర్బుని మాడిఫై చేస్తుంది. ఇక్కడ వర్బ్ గురించి మనకు అదనపు సమాచారాన్ని ఇస్తుంది. షీ సింగ్స్, ఎలా పాడుతుంది, ఇది మాడిఫైస్ ద వర్బ్. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్లీ. తర్వాత ద బాయ్ ఆన్సర్డ్ కరెక్ట్లీ, ఎలా సమాధానం చెప్పినాడంటే ఇక్కడ మాడిఫైస్ వర్బ్. చూడండి, ఇక్కడ దే వర్క్డ్ హార్డ్, ఎలా పని చేశారు అంటే ఇట్ మాడిఫైస్ వర్బ్. వాళ్ళు పని చేశారు, ఎలా పని చేశారంటే కష్టపడి పని చేశారు. చూడండి, ఇక్కడ హీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఎలా మాట్లాడుతున్నారు అంటే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. సో మాడిఫైస్, సో ఇక్కడ వర్బ్ మాడిఫైస్ వర్బ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అట్లాగే ఉన్నాయి. షీ అరైవ్డ్ అర్లీ, షీ విల్ మీట్ టుమారో, వీ విల్ మీట్ టుమారో. హీ ఈజ్ వెరీ క్లెవర్, ఇక్కడ మాడిఫైస్ అడ్జెక్టివ్. చూడండి, హీ ఈజ్ క్లెవర్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అని ఎలా చెప్తా అంటే మనకు 3 ఫార్మ్స్ ఉంటాయి. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్ అని ఫార్మ్స్ ఉంటాయి మనకు వాటిని ఐడెంటిఫై చేయడానికి. సో ఇక్కడ పక్కన వర్బ్ వెరీ అనేటటువంటిది అడ్జెక్టివ్ గురించి మాడిఫై చేస్తుంది కాబట్టి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి మనకు వెరీ అనేటటువంటిది అడ్జెక్టివ్ మాడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుందప్ప అంటే అడ్వర్బ్ అవుతుంది. అట్లాగే చూడండి, ఇక్కడ షీ స్పీక్స్ క్వైట్ క్లియర్లీ, ఇక్కడ కూడా అంతే. క్లియర్లీ అనేటటువంటి అడ్వర్బ్. ఇక్కడ చూడండి, క్లియర్లీ ఎల్వై ఉంటే అది అడ్వర్బ్. చాలా వర్డ్స్ విత్ అడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే అడ్వర్బ్ అవుతుంది అనమాట. సో ఒక అడ్జెక్టివ్ గురించి కానీ, ఇంకొక అడ్వర్బ్ గురించి కానీ, లేదా ఒక వర్బ్ గురించి కానీ అదనపు సమాచారాన్ని ఇస్తే దాన్ని అడ్వర్బ్ అని అంటాం. సో చూడండి, ఇక్కడ వర్బ్, అడ్జెక్టివ్, అనదర్ అడ్వర్బ్. సో డిస్క్రైబ్స్ అనదర్ అడ్వర్బ్ హియర్. డిస్క్రైబ్స్ అన్ యాక్షన్, డిస్క్రైబ్స్ ఎ నౌన్. ఆ విధంగా చెప్పినట్లయితే అన్ని మనము ఏం చెప్పవచ్చు అంటే అడ్వర్బ్గా చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు వీటిని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. చూడండి, టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. చూడండి, ఇక్కడ మనకు కొన్ని టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ ఉన్నాయి. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. స్లో అంటే ఎలా, ఎలా. షీ రైట్స్ నీట్లీ, ఆమె ఎలా రాస్తుంది అన్నప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ రైట్స్ తర్వాత, వర్బ్ తర్వాత మనకు షీ రైట్స్ నీట్లీ. చూడండి, స్లోలీ, క్విక్లీ, కేర్ఫుల్లీ, బ్యూటిఫుల్లీ. ఈ విధంగా మనకు టైప్స్ ఆఫ్ మేనర్, ఎలా అన్నప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది అనుకోండి, దాన్ని అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. సో ఇది నీట్లీ అనేది ఈ వర్బ్ని క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ షీ రైట్స్ నీట్లీ, సో ఎల్వై ఉంది ఇక్కడ. నెక్స్ట్ అట్లా చూడండి, అడ్వర్బ్స్ ఆఫ్ టైం. చూడండి, ఎప్పుడు, హౌ, వెన్, టుడే, యెస్టర్డే, టుమారో, సూన్, నౌ, ఇప్పుడే. ఐ విల్ కమ్ టుమారో, ఐ కేమ్ యెస్టర్డే. చూడండి, ఇక్కడ టైంని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. ఐ విల్ కమ్, వెన్, వెన్ అన్నప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది అనుకోండి. ఇది చూడండి, హౌ అన్నప్పుడు అడ్వర్బ్ ఆఫ్ మేనర్ వచ్చింది. వెన్ అన్నప్పుడు అడ్వర్బ్ ఆఫ్ టైం వస్తుంది. ఇక్కడ చూడండి, టైం గుర్తుపెట్టుకోండి. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ చూడండి, ఎక్కడ, వేర్ అనేటటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకోండి. కమ్ హియర్, గో దేర్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. చూడండి, ఇట్లా ఇట్లా. షీ స్టూడ్ అవుట్ సైడ్. చూడండి, ఇట్లా వచ్చినాయి అనుకోండి పదాలు. చూడండి, ఇక్కడ వర్బ్ని మాడిఫై చేస్తుంది ఇక్కడ హియర్ అనేటటువంటి వర్డ్. సో అడ్వర్బ్స్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని మనం ఇక్కడ దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే చూడండి, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్. చూడండి, ఆల్వేస్, ఈజ్ ఆల్వేస్ లేట్, ఈ ఆల్వేస్ కమ్స్ ఆన్ టైమ్, అంటే అతను కరెక్ట్గా
ఎప్పుడు కరెక్ట్గా వస్తాడు, టయానికి వస్తాడు ఆయన. అట్లా చూడండి, ఆఫన్ అప్పుడప్పుడు, వి ఆఫన్ గో టు టెంపుల్, he usually takes rest on Sundays, సమ్ టైమ్స్ అతను కొన్నిసార్లు, నెవర్ అంటే ఎప్పటికీ లేదు, ఈ విధంగా కొన్ని ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ లేదా హౌ ఆఫన్ అనేటటువంటి క్వశ్చన్కి మనకు ఆన్సర్ వస్తే ఆ వచ్చేటటువంటి ఏదైతే అడ్వర్బ్ ఉందో అది ఖచ్చితంగా వర్బ్ను కానీ అడ్జెక్టివ్ని కానీ ఇంకొక అడ్వర్బ్ని కానీ అది డిస్క్రైబ్ చేయాలి. వర్బ్ అడ్జెక్టివ్ గురించి మాడిఫై చేస్తేనే అప్పుడు మనకు అది అడ్వర్బ్గా చెప్తా ఉన్నాం. నెక్స్ట్ చూడండి, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఎంతవరకు చూడండి, వెరీ, టు, క్వైట్, ఆల్మోస్ట్, ఎక్స్ట్రీమ్లీ, షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. వెరీ అనేటటువంటిది ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, ఎంతవరకు అనేటువంటిది తెలియజేసేది మనకు అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అని మనం కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు 5 రకాలు ఉన్నాయి అడ్వర్బ్స్లో. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ టైం, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అనమాట. ఈ విధంగా మనకు 5 ఉన్నాయి. చూడండి, ప్రిపోజిషన్, చూడండి, సంబంధ బోధక పదం. నెక్స్ట్, ఎ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ దట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ అనదర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. చూడండి, ఇక్కడ ఒక నౌన్ లేదా ప్రొనౌన్ సంబంధించి స్థలం అంటే ప్లేస్కి సంబంధించి కానీ, టైంకి సంబంధించి కానీ, డైరెక్షన్, దిశ అంటాం, డైరెక్షన్ సంబంధించిన పదాలని ఏమంటాం, ప్రిపోజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ అనేటటువంటిది ఒక నౌన్, టేబుల్ అనేటువంటిది కూడా ఒక నౌన్. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే వర్డ్ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించి ఉండాలా, ఒకటి ప్లేస్కి సంబంధించి ఉండాలా, టైంకి సంబంధించి ఉండాలా, డైరెక్షన్ సంబంధించి ఉండాలా. ఈ విధంగా మనకు తెలియజేసేదాన్ని ఏమంటామంటే ప్రిపోజిషన్ అంటాం. చూడండి, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. క్యాట్ టేబుల్ అన్నాం అనుకోండి, చైర్ అన్నాం అనుకోండి, అది ఎక్కడుందో తెలుసు, దాని పక్కన ఉందా, కింద ఉందా, దాని పైన ఉందా, వెనక ఉందా, ముందు ఉందా, ఇవన్నీ తెలియజేసేటటువంటిదే ప్రిపోజిషన్. అంటే 2 వస్తువులు ఉన్నాయి, ఒక వస్తువు అంటే ఒక నౌను, ఒక ప్రొనౌను, లేదా 2 నౌన్స్ లేదా 2 ప్రొనౌన్స్ తీసుకున్నప్పుడు మధ్య ఉండేటటువంటి రిలేషన్ని, స్థలం కానీ, టైం కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి సంబంధించి తెలియజేసేటటువంటిదే ప్రిపోజిషన్. సో ద బర్డ్ ఈజ్ అబౌవ్ ద ట్రీ, ఎక్కడుందంటే పైన ఉంది. ఇక్కడ బర్డ్, ట్రీ 2 నౌన్స్ అయితే ఆ రెండింటి మధ్య ఏం తెలియజేస్తుందంటే ప్లేస్ అనేటువంటిది తెలియజేస్తుంది. అంటే ద బాల్ ఈజ్ బిసైడ్ ద బ్యాగ్, ఎక్కడుంది, ప్లేస్ గురించి తెలియజేస్తుంది. బాల్ బ్యాగ్ పక్కన ఉంది, సో పక్కన అనేటటువంటిది బిసైడ్. ద బాయ్ ఈజ్ బిహైండ్ ద వాల్, పిల్లవాడు ఎక్కడున్నాడంటే గోడ అనేది నౌన్, వాల్ అనేది నౌన్, నెక్స్ట్ పిల్లవాడు కూడా నౌనే. సో ఎక్కడున్నాడు అతను అంటే బిహైండ్ ద వాల్, సో ప్లేస్కి సంబంధించి. వీఆర్ గోయింగ్ టు స్కూల్ అంటే డైరెక్షన్ తెలియజేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వా అంటే, ఎక్కడికి వెళ్తున్నారంటే మేము స్కూల్కి వెళ్తున్నాము, స్కూల్కు టు. ద కీ ఈజ్ ఇన్ ద డ్రాయర్, ఎక్కడుంది అంటే డ్రాలో ఉంది అనమాట, జస్ట్ టేబుల్ డ్రాలో ఉంది. నెక్స్ట్ అట్లాగే ప్లేస్ని తెలియజేస్తుంది ఇక్కడ, ఈ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. అట్లాగే ద కార్ ఈజ్ నియర్ ద హౌస్. నెక్స్ట్ దే శాట్ బిట్వీన్ దేర్ పేరెంట్స్, ద బాయ్ శాట్ బిట్వీన్ దేర్ పేరెంట్స్. ఈ విధంగా కొన్ని కామన్ ప్రిపోజిషన్ చూడండి, ఇన్, ఆన్, అట్, అండర్. అట్ టైం తెలియజేస్తుంది, ఆన్ ప్లేస్ తెలియజేస్తుంది, ఇన్సైడ్ కూడా ప్లేస్ తెలియజేస్తుంది, బిలో. ఈ విధంగా మనకు కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి మనకు. బిహైండ్, నియర్, బిట్వీన్. చూడండి, బిట్వీన్ అనేది 2 మధ్య ఉన్నప్పుడు బిట్వీన్ అంటాం మనం. 2 వ్యక్తుల మధ్య ఉన్నటువంటిది. ద 2 brothers డివైడెడ్ బిట్వీన్ అంటే ఏమి, దే 2 brothers షేర్ దేర్ ప్రాపర్టీ బిట్వీన్ అని చెప్పుకోవచ్చు అనమాట.
ఇద్దరు ఉన్నప్పుడు బిట్వీన్ వాడతాము, ఎక్కువ మంది ఉన్నప్పుడు దెర్ వాజ్ ఎ డిస్కషన్ అమాంగ్ దెర్ వాజ్ ఎ డౌట్ లేదా అమాంగ్ అని వాడతాం అన్నమాట ఇక్కడ. సో అమాంగ్ అనేటటువంటిది ఇద్దరి కంటే ఎక్కువ, బిట్వీన్ అనేది ఇద్దరి మధ్య మాత్రమే మనం వాడతాం. నెక్స్ట్ ఫ్రమ్ టు అంటే ఇక్కడ నుంచి ఫ్రమ్ టు అనేది అక్కడకు అన్నప్పుడు వాడతాం. నెక్స్ట్ ఇన్ టు అంటే లోపలికి, విత్ ఇలా మనకు ఫార్, సిన్స్ అనేటటువంటిది పాయింట్ ఆఫ్ టైం ఎప్పటి నుండి అంటే పలానా 7 గంటల నుండి, డేటు టైము అంటే 2 గంటల నుండి అంటే 2 o'clock అన్నప్పుడు మనం సిన్స్ వాడతాం. నెక్స్ట్ అట్లాగే డ్యూరింగ్ అనేది కూడా ప్రిపోజిషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిఫోర్, ఆఫ్టర్ ఇవన్నీ కూడా. సో ప్రిపోజిషన్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వర్డ్స్. వాట్ వర్డ్స్? ద బుక్ అండ్ ద టేబుల్. నెక్స్ట్ ద క్యాట్, ద చైర్, ద బర్డ్, ద ట్రీ, ద బాల్, ద బ్యాగ్, బాయ్, ద వాల్. ఈ విధంగా మనకు ద కార్, ద హౌస్ అనేటువంటిది ఇట్లా shows the relationship between a noun or pronoun and another word in a sentence. So the preposition సంబంధించి నెక్స్ట్ చూడండి. ప్రిపోజిషన్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. వీ విల్ మీట్ అట్ 9 AM. ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. ద పిక్చర్ ఈజ్ అబౌవ్ ద సోఫా. నెక్స్ట్ ద స్కూల్ ఈజ్ నియర్ ద హాస్పిటల్. ఎక్కడుంది? నియర్ ద హాస్పిటల్ ఉంది. నెక్స్ట్ ద బాల్ రోల్ ఇన్ టు ద రూమ్. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఈ వాక్డ్ త్రూ ద పార్క్ అంటే అతను పార్క్ గుండా నడుచుకుంటూ వెళ్ళినాడు. ద చిల్డ్రన్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్, ఇద్దరు అన్నప్పుడు చూడండి. 2 trees, 2 చెట్ల మధ్య ఆ విధంగా 2 అనేటివి యూజ్ చేస్తుంటాం. చూడండి, ప్రిపోజిషన్ ఇస్ ఎ వర్డ్. Preposition is a word that shows relation between noun or pronoun and another word in a sentence. It tells us place, time, direction, movement, కదలిక, మేనర్. నెక్స్ట్ అట్లాగే కాజ్, పొజిషన్. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్ తెలియజేసేటటువంటి పొజిషన్ ఇంకా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చెప్పుకోవచ్చు. చూడండి, ప్రిపోజిషన్స్ ఆఫ్, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్. చూడండి, కాలాన్ని తెలియజేసేది ఏమి ప్రిపోజిషన్. చూడండి, దీస్, వెన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. చూడండి, ద క్లాస్ స్టార్ట్స్ అట్ 9. ఎప్పుడు? వెన్. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం, వెన్ అని. ఇక్కడ క్వశ్చన్ చూడండి, WH వర్డ్, వెన్. దీస్ షో వెన్ సంథింగ్ హ్యాపెన్స్. చూడండి, వీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August. మై ఫాదర్ వాజ్ బార్న్ ఇన్ 1985. ఇన్. చూడండి, ఎప్పుడు ఇయర్ వచ్చినప్పుడు మనం ఇన్ వాడతాము. టైం ఇట్లా వచ్చినప్పుడు ఎట్ వాడతాం. ఆన్ అనేది డేట్కి వాడతాం. డేకి డేట్కి గుర్తుపెట్టుకోండి. మన ప్రిపోజిషన్స్ అడుగుతుంటారు ఎగ్జామ్లో. అడిగినప్పుడు మనం ఏం చేయాలా? ఆన్ అనేటటువంటిది డే, డేట్. ఆన్ మండే, ఆన్ వెన్స్డే, ఆన్ ఫ్రైడే, ఐ వాజ్ బార్న్ ఆన్ సండే, ఐ విల్ గో టు అనంతపూర్ ఆన్ సాటర్డే. ఈ విధంగా మనము ఆన్ అనేది డేకి, తర్వాత వచ్చేసి మనకి ఇంకా దేనికి వాడతామంటే డేట్కి వాడతాం. ఆన్ 15th August వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే. టైం ఎట్ అనేటువంటిది 9 గంటలకు ఎట్. నెక్స్ట్ చూడండి, ఇన్ అనేటటువంటిది ఒక ఇయర్కి వాడతాం మనం. ఇన్ ఇయర్కి, మంత్కి వాడతాం ఇన్. మై ఫాదర్ వాజ్ బార్న్ ఇన్ 1985. మై ఫాదర్ వాజ్ బార్న్ ఇన్ జూన్. మంత్కి, ఇయర్కి ఇన్ వాడతాం. డేకి, డేట్కి ఆన్ వాడతాం. టైంకి వచ్చేసి ఎట్ వాడతాం. చూడండి, షీ హ్యాజ్ లివ్డ్ హియర్ సిన్స్ 2020. చూడండి, 2020 అన్నప్పుడు ఇయర్ వచ్చింది. అప్పుడు మనం అప్పటి నుంచి 2020 నుండి ఆ ఇయర్ నుండి ఇక్కడే ఉంటున్నాను నేను ఇప్పటి వరకు. వి లివ్డ్ ఫార్ 2 hours. చూడండి, ఇది పీరియడ్ ఆఫ్ టైం అంటాం. ఫార్ 2 hours, ఫార్ 2 hours. ఇవి పర్ఫెక్ట్ టెన్సెస్లో వాడతాం. అవి బాగా చూసుకోవాలి. చూడండి, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్.
ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, స్థానాన్ని తెలియజేసేది వేర్. దీస్ షో వేర్ సంథింగ్ ఈజ్. కామన్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ చూడండి. ద కీస్ ఆర్ ఆన్ ద టేబుల్, ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఇవన్నీ కూడా కామన్ ప్రిపోజిషన్స్. ఆన్, ఇన్, అట్, అండర్, అబవ్, బిలో, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిట్వీన్, అమాంగ్, ఇవన్నీ కూడా ప్లేస్కి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్. చూడండి, ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్, ఎక్కడున్నారు పిల్లలు? వేర్ ఆర్ ద చిల్డ్రన్, వేర్ అనేటటువంటి దానికి వచ్చేటటువంటి ఆన్సరే ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ద క్యాట్ ఈజ్ అండర్ ద బెడ్, వేర్ ఈజ్ ద క్యాట్? ద క్యాట్ ఈజ్ అండర్ ద బెడ్. అండర్ అనేటువంటిది ప్లేస్ని తెలియజేస్తుంది. ద స్కూల్ ఈజ్ నియర్ ద హాస్పిటల్, వేర్ ఈజ్ ద స్కూల్? ద స్కూల్ ఈజ్ నియర్ ద హాస్పిటల్. సో ఈ విధంగా ద కీస్ ఆర్ ఆన్ ద టేబుల్, వేర్ ఆర్ ద కీస్ అన్నప్పుడు ప్లేస్ని తెలియజేసేటటువంటివన్నీ కూడా ఇవన్నీ ప్రిపోజిషన్స్. ఇవన్నీ కూడా ఆల్ దీస్ కామన్ ప్రిపోజిషన్స్ డినోట్ ప్లేస్. దట్స్ వై ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని మనం ఇక్కడ అట్లాగే చూడండి, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్. ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్ ఒకటి ఉంది. తర్వాత ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. చూడండి, కదలిక, డైరెక్షన్, మూమెంట్. సో ఇవి ఎటువైపు మూమెంట్, దీస్ షో మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో దిశ, కదలికను బట్టి ఇక్కడ కొన్ని మన ప్రిపోజిషన్స్ ఉన్నాయి. టు, షీ వెంట్ టు స్కూల్ అంటే డైరెక్షన్, మూమెంట్ టువర్డ్స్ స్కూల్ ఆర్ మూమెంట్ టువర్డ్స్ స్కూల్. టు అనేటువంటిది. ఇంటూ, ద బర్డ్ ఫ్లూ ఇంటూ ద కేజ్ అంటే లోపలికి. సో అక్రాస్ ద రోడ్, హీ వాక్డ్ అక్రాస్ ద రోడ్. చూడండి, ఇక్కడ కదలిక అనేది ఎగురు, వెంట్ కానీ ఫ్లూ కానీ ఇవన్నీ కూడా కదలికి సంబంధించిన పదాలు. సో దాంతోపాటుగా యూజ్ చేసేటటువంటి ప్రిపోజిషన్స్ ని డైరెక్షన్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్, దిశ లేదా కదలిక అని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. చూడండి, దే కేమ్ ఫ్రమ్ చెన్నై, ఎక్కడ నుండి? చెన్నై నుండి రావడము. వి డ్రోవ్ త్రూ ద టన్నెల్. త్రూ ద టన్నెల్ అంటే టువర్డ్స్, మూమెంట్ ఉంది ఇక్కడ, కదలిక అనేటువంటిది ఉంది. ఈ ప్రిపోజిషన్స్ని మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ అని అంటాం. చూడండి, ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్. ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్ లేదా మీన్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, హౌ అనేటటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేదే ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఐ కేమ్ బై బస్, ఎలా వచ్చాను అంటే ఐ కేమ్ బై బస్. నో, షీ కట్ ద కేక్. హౌ డిడ్ షీ కట్? హౌ అనేటటువంటి వర్డ్ వస్తుంది చూడండి ఇక్కడ. షీ కట్ ద కేక్ విత్ ఎ నైఫ్. ఎలా కట్ చేసిందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ నైఫ్ అని ఇక్కడ విత్ అనే వర్డ్ వస్తుంది. నెక్స్ట్, వీ సెంట్ ద మెసేజ్ త్రూ ఈమెయిల్. త్రూ ఎలా పంపాను మెసేజ్ అంటే ఐ సెంట్ త్రూ మెయిల్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హీ ట్రావెల్డ్ బై ట్రైన్. అతను ఎలా ప్రయాణం చేసినాడప్ప అంటే బై ట్రైన్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రిపోజిషన్ ఆఫ్ పర్పస్, కాజ్. చూడండి, కారణం లేదా ఉద్దేశాన్ని సూచించేటటువంటి ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సో దీస్ షో ద రీజన్, పర్పస్, వై అన్నప్పుడు మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్. వై? బికాస్ ఆఫ్ రెయిన్. బికాస్ ఆఫ్ అనేటటువంటిది ఇక్కడ మ్యాచ్, రెయిన్ అనేటటువంటివి రెండు నౌన్స్. మరి బికాస్ ఆఫ్ అనేటటువంటిది ఒక ప్రిపోజిషన్ ఆఫ్ కాజ్, పర్పస్. ఎందుకు మ్యాచ్, ఏ ఉద్దేశాన్ని బేస్ చేసుకుని ఇక్కడ క్యాన్సిల్ అయ్యింది అంటే వై అనేటటువంటి దానికి ఆన్సర్ వస్తుంది చూడండి. ఇక్కడ ద గిఫ్ట్ ఈజ్ వీ వెంట్, హీ వాజ్ ఆబ్సెంట్ డ్యూ టు ఇల్నెస్. ఎందుకు అతను ఆబ్సెంట్ అయినాడు? ఏమి? వై అన్నప్పుడు
ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ ఓవింగ్ టు ఫాగ్. ఎందుకు ఫ్లైట్ డిలే అయింది, వై వాజ్ ద ఫ్లైట్ డిలేడ్ అన్నప్పుడు ఓవింగ్ టు కారణం అనమాట. ఇక్కడ ఓవింగ్ టు ఫాగ్ అంటే మంచు ఉండడం వల్ల ఆ యొక్క ఫ్లైట్ అనేది క్యాన్సల్ డిలే అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రిపోజిషన్స్ ఆఫ్ పొసెషన్. ప్రిపోజిషన్స్ ఆఫ్ పొసెషన్ చూడండి ఇక్కడ. అంటే పొసెషన్ అంటే నీది, నాది, ఎవరిది అన్నప్పుడు చూడండి. దీని షో ఓనర్షిప్ ఎవరిది అన్నప్పుడు ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళు అన్నప్పుడు పొసెషన్ అన్నది తెలియజేస్తున్నాం ఇక్కడ. చూడండి, దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ మై అంకుల్. మై అంకుల్ అనేది పొసెషన్ సంబంధించిన వర్డ్. చూడండి, షీ ఈజ్ ఎ ఉమన్ విత్ గ్రేట్ టాలెంట్. షీ బిలాంగ్స్ టు అనేటటువంటిది పొసెషన్ సంబంధించి ఆఫ్, విత్, బిలాంగ్ టు ఇలాంటివన్నీ కూడా పొసెషన్ అన్నటువంటి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ లేదా ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ లేదా ఇన్స్ట్రుమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ప్యాసివ్ వాయిస్లో వాడుతూ ఉంటాం మనం ఇక్కడ. చూడండి, ద పోయం వాజ్ రిటర్న్ బై, లేదా ద విండో వాజ్ బ్రోకన్ విత్ ఏ స్టోన్. సో దేని ద్వారా, ఎవరి ద్వారా అన్నప్పుడు బై హూమ్ అనేటటువంటిది ఇక్కడ వస్తుంది అనమాట. దీజ్ షో ద డూవర్, ఎవరు చేసింది, లేదా ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది చెప్పవచ్చు అనమాట ఇక్కడ. చూడండి, ద లెటర్ వాజ్ సైన్డ్ బై ద ప్రిన్సిపాల్. బై హూమ్ వాజ్ ద లెటర్ సైన్డ్ అంటే బై ఎవరి చేత. ఇక్కడ ప్రిన్సిపాల్ ఉంది, లెటర్ ఉంది. మరి ఈ రెండింటికి కర్తవ్యం లేదా సాధనాన్ని సూచించేటటువంటి వర్డ్ ఏదైనా ఉందంటే అది ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి మనకు కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంట. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే చూడండి, దీస్ ఆర్ మేడప్ ఆఫ్ మోర్ దాన్ వన్ వర్డ్. వీటిలో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉంటాయి. చూడండి, అకార్డింగ్ టు, బికాస్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా, ఇన్ స్పైట్ ఆఫ్ అయినప్పటికీ కూడా, డ్యూ టు కారణం చేత, నెక్స్ట్ టు అని ఇట్లా మనకు ఒక్కటి కాకుండా మోర్ దాన్ లేదా 2 words లేదా మోర్ దాన్ ఉంటే దాన్ని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటారు. దీన్ని సమాస అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి 8 రకాలు ఉన్నాయి ప్రిపోజిషన్స్. వాటిని మనం బాగా చూసుకోవాలి. నెక్స్ట్ కంజంక్షన్. చూడండి, కంజంక్షన్ అంటే వర్డ్ దట్ కంబైన్స్ సెంటెన్సెస్ లేదా ఫ్రేజెస్ లేదా వర్డ్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేసేదే. క్లాజెస్ కావచ్చు, ఫ్రేజెస్ కావచ్చు, లేకపోతే వర్డ్స్ కావచ్చు, వీటిని కంబైన్ చేసేటటువంటిదే కంజంక్షన్ అని మనం ఇప్పుడే చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ అండ్, బట్, ఆర్, బికాజ్, సో, ఇఫ్, ఆల్దో, వైల్, వెన్, అన్లెస్, దేర్ ఫోర్, ఇలా చాలా ఉన్నాయి వర్డ్స్. చూడండి, సులభంగా ఈ వర్డ్స్ని కంబైన్ చేస్తున్నాం అనమాట. వర్డ్స్ లేదా సెంటెన్సెస్ని కలిపే పదాన్ని కంజంక్షన్ అంటాం. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 8 parts ఆఫ్ స్పీచ్. ఇట్ జాయిన్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాసెస్. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇట్ వాజ్ రైనింగ్, సో వీ స్టేడ్ ఇన్సైడ్. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి. చూడండి, హీ వాజ్ టయర్డ్ బట్ హీ కెప్ట్ వర్కింగ్. అతను అలసిపోయినాడు, అయినప్పటికీ కూడా హీ కెప్ట్ వర్కింగ్. నెక్స్ట్ స్టడీ హార్డ్ ఆర్ యూ విల్ ఫెయిల్, ఆర్ యూ విల్ నాట్ పాస్. నేను బాగా కష్టపడలేకపోతే ఏమవుతావు, యూ విల్ నాట్ పాస్ అని మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ వాజ్ కోల్డ్, బాగా చలిగా ఉంది. దేర్ ఫోర్ వీ వోర్ జాకెట్స్, అందువల్లనే మేము ఏం వేసుకున్నాం, జాకెట్స్. సో దేర్ ఫోర్ అనేటటువంటిది రీజన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఆర్ అనేటటువంటిది చాయిస్, షోస్ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో అనేటటువంటిది షోస్ రిజల్ట్.
నెక్స్ట్ బట్ అనేటటువంటి జాయిన్స్ టు క్లాజెస్ అండ్ అనేటటువంటిది కూడా అంతే. చూడండి ఇక్కడ ఐ లైక్ టీ, ఐ లైక్ కాఫీ, సబ్జెక్ట్స్ రెండు సేమ్ ఉండడం వల్ల ఇక్కడ ఐ లైక్ టీ అండ్ కాఫీ అని మనకు చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ డెఫినేషన్ ఉంది, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ కంజంక్షన్స్లో కూడా మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. కంజంక్షన్స్లో మనకు మనకు 3 రకాలు వస్తాయి. కంజంక్షన్స్ వచ్చేసి మనకు 3 రకాలు వస్తాయి. ఫ్యాన్ బాయ్స్ అని చెప్పుకున్నాం అన్నట్టు ఇంతకుముందు క్లాస్లో. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం వీటిని. సో వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ని కలిపేటటువంటివి ఫార్ కావచ్చు, అండ్ కావచ్చు, నార్ కావచ్చు, బట్ కావచ్చు, లేదా ఆర్ కావచ్చు, ఎట్ కావచ్చు, సో కావచ్చు. ఈ విధంగా ఈ ఫ్యాన్ బాయ్స్, ఈ 7 వర్డ్స్ ఉన్నాయి, ఇవి కలిపేటటువంటి వాటిని ఫ్యాన్ బాయ్స్ అని అంటాం. ఫారు, అండ్, నారు, బట్, ఆరు, ఎట్, సో అని చెప్పి మనము ఇంతకుముందు చెప్పుకున్నాము కూడా ఇది ఫ్యాన్ బాయ్స్ గురించి. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. నెక్స్ట్ అట్లాగే టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో మనము నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఇది కూడా అంతే. మనకు ఇక్కడ బికాజ్, ఆల్ దో, ఇట్లా కొన్ని కంజంక్షన్స్ ఉంటాయి. సబార్డినేట్ కంజంక్షన్స్ ఇఫ్, అన్లెస్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, అంటిల్, యాజ్, వేర్, వేరెవర్, వెన్ఎవర్. సో డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్, వీటిని కలపడానికి ఉపయోగిస్తుంటాం వీటిని. సో దీస్ జాయిన్ ఏ డిపెండెంట్ క్లాస్ టు an ఇండిపెండెంట్ క్లాస్. ఒకటి మెయిన్ క్లాస్ అయితే ఇంకోటి సబార్డినేట్ క్లాస్ అవుతుంది అనమాట. సో అందుకే దీన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాము. చూడండి, ఐ స్టేడ్ హోమ్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఐ వాజ్ సిక్ అనేటటువంటిది కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అంటే రెండు పూర్తి వాక్యాలని ఇక్కడ మనము బికాజ్ యూజ్ చేసి జాయిన్ చేస్తున్నాం. సో ఆల్దో హీ ఈజ్ పూర్, హీ ఈజ్ ఆనెస్ట్, అతను నిజాయితీపరుడు, అతను పేదవాడు. సో ఈ రెండు వాక్యాలని మనకి ఆల్దో యూజ్ చేసి మనం కంబైన్ చేస్తున్నాం. కమ్, కాల్ మీ, యు అరైవ్, ఈ రెండు కంప్లీట్ మీనింగ్ ఇస్తాయి. అలాంటి పదాలని, వాక్యాలని, ఫ్రేజుల్ని కలిపేటటువంటిది సబార్డినేట్ కంజంక్షన్ అని చెప్తాం. రెండు డిపెండెంట్ టు అండ్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇవి రెండు కలిపినప్పుడు ఏమవుతుందంటే ఒకటి మెయిన్ క్లాజ్ అవుతుంది, ఇంకోటి సబార్డినేట్ క్లాజ్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఇలాంటి పదాలని మనము సబార్డినేటింగ్ కంజంక్షన్ అని మనము అంటాం. సో మనకి ఇక కోరిలేటివ్ కంజంక్షన్స్ చూడండి, ఇక్కడ పెయిర్స్గా వాడదాం. ఇక్కడ వీటిని పెయిర్స్, ఐదర్ ఆరు, నైదర్ ఆరు, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆరు, ఈ విధంగా పెయిర్స్లో మనం కనుక పదాలను ఉపయోగిస్తే దాన్ని కోరిలేటివ్ కంజంక్షన్స్ అన్నాం. అంటే జతగా వచ్చే సంధి పదాలని దే వర్క్ ఇన్ పెయిర్స్ అనమాట. సో ఐదర్ ఆరు, నైదర్ నారు, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆరు, ఇట్లాంటి పదాలని ఇక్కడ కలపడానికి ఉపయోగిస్తాం అనమాట. దాన్ని ఐదర్ రవి ఆర్ రాజు విన్. సో నైదర్ రామ్ నార్ శ్యామ్ వాజ్ ప్రజెంట్, ఇద్దరులో ఒకరు కూడా ప్రజెంట్ కాలేదు. బోత్ అండ్, బోత్ టీ అండ్ కాఫీ ఆర్ అవైలబుల్. సో షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్ అన్నప్పుడు ఇక్కడ పెయిర్ కంజంక్షన్స్ని కోరిలేటివ్ కంజంక్షన్స్గా చెప్పుకోవచ్చు. సో 3 రకాలు ఉన్నాయి మన కంజంక్షన్స్: కోఆర్డినేటింగ్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్ అని 3 రకాలు మనకు ఉన్నాయన్నమాట. సో పెయిర్గా వచ్చేదాన్ని ఏమంటామంటే మనము ఈ విధంగా చెప్పుకోవచ్చు.
సో చివరిగా వచ్చేసి మనకు లాస్ట్ ఇంటర్జెక్షన్ సంబంధించి మనకు కొన్ని ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడండి. ఇంటర్జెక్షన్ అంటేనే ఎక్స్ప్రెషన్, అది జాయ్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, సర్ప్రైజ్ కావచ్చు, ఫియర్ కావచ్చు, యాంగర్ కావచ్చు. చూడండి ఇక్కడ మనకు ఆ భావోద్రేకాలన్నీ కూడా మనకు తెలియకుండానే సడన్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి మనలో నుంచి తెలియకుండానే. కోపం కానీ, భయం కానీ, ఆశ్చర్యం కానీ, బాధ కానీ, సంతోషం కానీ, ఇవన్నీ కూడా జాయ్, సాడ్నెస్ ఇవన్నీ డిఫైన్ చేసేటటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్ అనేటటువంటివి సడన్గా వచ్చేస్తాం మనలో నుంచి. అకస్మాత్తుగా కలిగే ఆనందం, బాధ, ఆశ్చర్యం, భయం, కోపం వంటి భావాలను తెలిపే పదాన్ని ఇంటర్జెక్షన్ అంటాం. సో ఈ విధంగా మనకు ఆశ్చర్యాది బోధకం అంటాం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, వావ్ వాట్ ఏ వండర్ఫుల్ వ్యూ, హుర్రే వి వన్ ద మ్యాచ్, అలాస్ ఐ ఆమ్ టూ లేట్ అంటే అలాస్ అనేటటువంటిది మనకు బాధ కలిగినప్పుడు యూజ్ చేస్తాం. హుర్రే అనేటువంటి సంతోషం కలిగినప్పుడు, ఏదైనా మ్యాచ్ గెలిచినప్పుడు. వావ్ అనేటటువంటిది సర్ప్రైజ్, ఆనందము ఉంటుందన్నమాట. నెక్స్ట్ అట్లాగే దట్ ఫీల్స్ సో గుడ్, ఓ ఐ ఫర్గాట్, అయ్యో మర్చిపోయినని అయ్యో అంటూ ఉంటాం మనం. సో ఔచ్, ఏదైనా మనకు దెబ్బ తగిలినప్పుడు, కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, లేదా మనకి ఏదైనా తగిలినప్పుడు మనం ఔచ్ అంటాం, పెయిన్ కలిగినప్పుడు. సో ఔచ్ దట్ హర్ట్స్ అంటే ఏమి గుచ్చుకుంటుంది, పెయిన్ అవుతుంది అని. హర్ట్స్ అంటే ఏమి పెయిన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ హుర్రే గెలిచినప్పుడు ఆనందాన్ని తెలియజేసే వర్డ్ ఇది. సో హుర్రే అవర్ టీమ్ ఈజ్ ద బెస్ట్, మా టీము బెస్ట్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బ్రేవ్ అనేటువంటిది ఎవరికైనా అప్రిషియేట్ చేయడానికి, ధైర్యానికి సంబంధించిన పదాన్ని మనం ఇక్కడ వాడుతూ ఉంటాం. క్లాస్లో ఎవరైనా ఏదైనా బాగా ధైర్యాన్ని ప్రదర్శించిన అనుకోండి, ఏదైనా ఒక సోల్జర్ కానీ, లేకపోతే ఒక స్టూడెంట్